అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 27 అన్-నమ్ల్ 1-30 ఆయాతులు. అన్-నమ్ల్ అనగా చీమలు. పరిచయం: ఏక దైవారాధన, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్లీ లేపబడడం వంటి మౌలిక విశ్వాసాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది. ఈ సూరాలోని 18వ ఆయత్లో ప్రస్తావనకు వచ్చిన చీమల వల్ల దీనికి పేరు పెట్టడం జరిగింది. ఈ సూరా దివ్య ఖురాన్ను ఒక మార్గదర్శక గ్రంథంగా, మానవాళికి కారుణ్యంగా, హెచ్చరిక చేసే గ్రంథంగా వర్ణించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపిన సందేశహరుడని, ఆయన హెచ్చరిక చేసేవానిగా వచ్చారని తెలిపింది. మరణానంతర జీవితాన్ని, పరలోకాన్ని తిరస్కరించే అవిశ్వాసుల గురించిన ప్రస్తావనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సూరాలో మానవాళికి హితబోధ గరపడానికి గాను గత కాలాలకు చెందిన ప్రవక్తల కథలను ప్రస్తావించడం జరిగింది. మూసా అలైహిస్సలాం గురించి, ఆయన తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు సినాయిలో ఆయన చూసిన అగ్ని గురించి ఇందులో తెలుపడం జరిగింది. వెలుగుకు, మార్గదర్శనానికి చిహ్నం ఆ అగ్ని. అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో సంభాషించాడు. ఆయన చేతి కర్రను క్రిందికి విసిరేయమన్నాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మూసా అలైహిస్సలాం చేతిని తన చొక్కా లోపల పెట్టుకోమన్నాడు. ఆ చెయ్యి మెరిసిపోసాగింది. ఈ సూరాలో సులైమాన్ అలైహిస్సలాం గాథ కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా షీబా, సబా రాణితో సమావేశం గురించిన ప్రస్తావన ఉంది. ఆయత్ నంబర్ 1 తాసీన్. ఇవి ఖురాన్ ఆయతులు, స్పష్టమైన గ్రంథానికి చెందినవి. నమ్ల్ అంటే చీమలని అర్థం. ఈ సూరాలో చీమల సంఘటన రావటం వల్ల దీనికి నమ్ల్ అనే పేరు వచ్చింది. ఆయత్ నంబర్ 2 విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం. శుభవార్త. ఆయత్ నంబర్ 3 వారు విశ్వాసులు నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, పరలోకాన్ని నమ్ముతారు. ఈ విషయం ఖురాన్లో అనేక చోట్ల వచ్చింది. దివ్య ఖురాన్ వాస్తవానికి సమస్త మానవుల మార్గదర్శకత్వం కోసం అవతరించింది. అయితే నిజంగా మార్గదర్శకత్వాన్ని ఆశించేవారే ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందుతారు. తమ హృదయ కవాటాలను మూసివేసి అంధకారంలో తచ్చాడగోరిన వారికి దివ్య ఖురాన్ ఎలా మార్గం చూపుతుంది? వారి ఉపమానం సూర్యుని వెలుగుతో లబ్ధి పొందజాలని అందుల వంటిది. సూర్యుడు మాత్రం యావత్తు ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయదలుస్తున్నాడు. ఆయత్ నంబర్ 4 ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారికి మేము వారి పనులు ఎంతో అందమైనవిగా అనిపించేటట్లు చేశాము. అందుచేత వారు దారి తప్పి తిరుగుతుంటారు. వారి నిరంతర పాపాల కారణంగా వారికి దుస్థితి ఏర్పడుతుంది. వారు చేసే ప్రతి దుష్కార్యం వారి కంటికి అపురూపంగా కనిపిస్తుంది. పరలోకంపై వారికి గల అపనమ్మకమే వారి ఈ దురవస్థకు మూల కారణం. ఈ వ్యవహారంలో కూడా దైవ ప్రణాళిక ఒక్కటే. దుర్మార్గులకు దుర్మార్గంలో, సన్మార్గులకు సన్మార్గంలో మార్గాన్ని సుగమం చేయటం ఆయన విధానం. 2 మార్గాలు తన ముందున్నప్పుడు వాటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది మనిషి స్వేచ్ఛాధికారానికి వదిలిపెట్టబడింది. అంటే వారు పయనించే అపమార్గంలోని వాస్తవికత వారికి తెలిసిరాదు. అందువల్ల వారు అపమార్గం నుంచి సన్మార్గం వైపుకు రాలేకపోతారు. ఆయత్ నంబర్ 5 చెడ్డ శిక్షను పొందేవారు వీరే. పరలోకంలో కూడా వారు తీవ్రమైన నష్టాన్ని పొందుతారు. ఆయత్ నంబర్ 6 ఓ ప్రవక్త, వివేచనాపరుడు, జ్ఞాన సంపన్నుడైన అల్లాహ్ తరపు నుంచి నీకు ఖురాన్ బోధించబడుతున్నది. ఆయత్ నంబర్ 7 మూసా తన ఇంటి వారితో, నేను అగ్నిని చూశాను, నేను అక్కడి నుంచి ఏదైనా సమాచారం గాని లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పు కొరివిని గాని తెస్తాను అని చెప్పినప్పటి విషయం జ్ఞాపకమేనా? దైవ ప్రవక్త హజ్రత్ మూసా అలైహిస్సలాం తన ధర్మపత్నిని మద్యన్ ప్రదేశం నుంచి వెంటబెట్టుకుని తన స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఎదురైన సంఘటన ఇది. రాత్రి సమయం, అంతా చీకటి, దారి తెలీదు. మరోవైపు చలి తీవ్రంగా ఉంది. ఆ సమయంలో వారికి చలిమంటలు అవసరమయ్యాయి. ఆయత్ నంబర్ 8 తీరా అతను అక్కడకు చేరుకోగానే పిలుపు వినవచ్చింది. ఈ అగ్నిలో ఉన్నవాడు శుభవంతుడు, దాని చుట్టుపక్కల ఉన్న వారికి శుభము వసగబడింది. సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ పవిత్రుడు. బహుదూరాన అగ్నిజ్వాలల్లాంటివి కనిపించాయి. ఆయన అక్కడికి అంటే తూరు పర్వతం పైకి చేరుకున్నారు. అక్కడ ఒక ఆకుపచ్చని వృక్షం నుండి అగ్నిజ్వాలలు పైకి లేవటం ఆయనకు కానవచ్చింది. నిజానికి అది అగ్ని కాదు, అల్లాహ్ జ్యోతి. దాని తేజస్సు అగ్ని మాదిరిగా దేదీప్యమానంగా ఉంది.
మన్ ఫిన్నారి అని అరబ్బీలో ఉంది. మన్ అంటే అల్లాహ్, నార్ అంటే అల్లాహ్ జ్యోతి అని భావం. వమన్ హౌలహా అంటే దాని పరిసరాలలో అని అర్థం. పరిసరాలలో ఉన్నవారెవరు అంటే హజ్రత్ మూసా అలైహిస్సలాం మరియు దైవదూతలు. హదీసులో అల్లాహ్ అస్తిత్వ తెరను జ్యోతిగా పేర్కొనటం జరిగింది. వేరొక ఉల్లేఖనంలో అది అగ్నిగా అభివర్ణించబడింది. ఒకవేళ ఆయన అల్లాహ్ గనక తనపై ఉన్న తెరను తొలగిస్తే ఆయనలోని తేజస్సు సమస్త సృష్టితాలను కాల్చి భస్మీపటలం చేసేస్తుంది అని చెప్పబడింది. ఈ అగోచర పిలుపును ఆధారంగా చేసుకొని ఈ అగ్ని లేక వృక్షంలో అల్లాహ్ ప్రవేశించాడని భావించరాదు సుమా. చాలామంది ముష్రిక్కులు ఇలాంటి విషయాల్లోనే పొరబడుతుంటారు. అందుకే ఇలాంటి మాటలకు అల్లాహ్ పవిత్రుడని చెప్పబడింది. నిజానికి ఈ సంఘటన ఓ సత్య స్వరూపం. సాధారణంగా దైవ ప్రవక్తలకు దేవుడు ఇలాంటి అవకాశాలను కల్పిస్తుంటాడు. ఒక్కోసారి దైవదూత ద్వారా ఇలాంటి భాగ్యం కల్పిస్తాడు. ఒక్కోసారి స్వయంగా దేవుడే తన తేజస్సు ద్వారా, తన సంభాషణ ద్వారా తన ప్రవక్తలకు సువర్ణావకాశం కల్పిస్తాడు. మూసా అలైహిస్సలాంకు ఎదురైన ఈ సంఘటనే ఇందుకు ప్రబల తార్కాణం. ఆయత్ నంబర్ 9. ఓ మూసా, విను, సర్వశక్తుణ్ణి వివేకవంతుణ్ణి అయిన అల్లాహ్ను నేనే. ఒక వృక్షం నుంచి పిలుపు రావటం హజరత్ మూసా అలైహిస్సలాం కొరకు వింత విషయమే. మూసా, ఆశ్చర్యపడకు, నేను అల్లాహ్నని ఆయన సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 10. నీ చేతి కర్రను పడవెయ్యి. ఆ తరువాత అదొక పాము మాదిరిగా ప్రాగుతూ ఉండటం చూచి మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనక్కి తిరిగి చూడనైనా లేదు. ఓ మూసా, భయపడకు, నా ముందర ప్రవక్తలు భీతి చెందరు. దీన్ని బట్టి దైవ ప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని అర్థమవుతుంది. ఒకవేళ ఆ జ్ఞానం ఉండి ఉంటే హజ్రత్ మూసా తన చేతి కర్రకు భయపడేవారు కారు. మరో విషయం, భయపడడం అనేది మానవ సహజం. ప్రవక్తలు కూడా మానవ మాతృలే. ఆయత్ నంబర్ 11. కానీ తప్పు చేసిన వారు మాత్రం భయపడతారు. మరి ఆ తర్వాత ఆ దుష్కార్యానికి బదులుగా సత్కార్యం చేస్తే నేను క్షమించేవాడును, కనికరించేవాడును. అన్యాయం, అక్రమాలకు పాల్పడిన వారు అల్లాహ్కు భయపడాల్సిందే. ఎందుకంటే అన్యాయపరులను అల్లాహ్ పట్టుకొని తీరుతాడు. అయితే అన్యాయానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ అటువంటి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు కూడా. ఆయత్ నంబర్ 12. నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నువ్వు 9 నిదర్శనాలను తీసుకొని ఫిరౌన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా వారు పరమ అవిధేయులు. ఎలాంటి లోపం లేకుండా అంటే అర్థం చేతికి బొల్లి, తెల్లమచ్చల వ్యాధి లాంటివి ఏమీ లేకుండానే అది తెల్లగా కనిపిస్తుంది. చేతి కర్రతో పాటు ఇది 2వ మహిమ. ఈ 2 మహిమలతో కలుపుకొని మొత్తం 9 మహిమలు నీకు ఇవ్వబడ్డాయి. వీటిని తీసుకొని ఫిరౌన్ వద్దకు, అతని జనుల వద్దకు వెళ్ళు. ఈ 9 సూచనల వివరాల కోసం బనీ ఇజ్రాయిల్ సూరా 101వ ఆయతు క్రింద ఇవ్వబడిన వివరణను చూడండి. ఆయత్ నంబర్ 13. మరి కళ్ళు తెరిపించే మా సూచనలు వారి వద్దకు చేరిన తర్వాత కూడా ఇది స్పష్టమైన ఇంద్రజాలమని వారు తేలిగ్గా కొట్టేశారు. ముబ్సిరతున్ అంటే కళ్ళు తెరిపించే, సుస్పష్టమైన అనే అర్థాలు వస్తాయి. ఆయత్ నంబర్ 14. నిజానికి వారి మనసులు సత్యాన్ని నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు. యథార్థం ముందుకు వచ్చేసిన తర్వాత కూడా వారు సత్యాన్ని తృణీకరించారంటే దానికి ప్రధాన కారణం వారిలో తిష్టవేసి ఉన్న అన్యాయం, అహంకారాలే. ఈ 2 చెడుగులే సదా జాతుల పతనానికి మూల కారణంగా నిలిచాయి. ఆయత్ నంబర్ 15. నిశ్చయంగా మేము దావూదు, సులైమానులకు జ్ఞానాన్ని వసగాము. విశ్వాసులైన తన దాసులెందరిపైనో మాకు ప్రాధాన్యతను వసగిన అల్లాహ్కు సర్వస్తోత్రాలు అని వారిద్దరూ పలికారు. ఈ ఖురాన్ అల్లాహ్ తరపున నేర్పబడుతుందని సూరా ఆరంభంలో చెప్పబడింది. దీనికి ఒక నిదర్శనంగా మొదట హజ్రత్ మూసా అలైహిస్సలాం గాథ సంక్షిప్తంగా వివరించబడింది. మరో నిదర్శనంగా హజ్రత్ దావూదు, హజ్రత్ సులైమాను అలైహిముస్సలాంల వృత్తాంతం ప్రస్తావించబడింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేది అంతా అక్షర సత్యమనటానికి దైవ ప్రవక్తలు ఈ గాథలే ప్రబల సాక్ష్యాలు. జ్ఞానం వసగటం అంటే దైవదౌత్య జ్ఞానంతో పాటు హజరత్ దావూద్ మరియు సులైమాన్ ప్రవక్తలకు ప్రసాదించబడిన ప్రత్యేక జ్ఞానం అని అర్థం. ఉదాహరణ, దావూద్ ప్రవక్తకు ఇనుముతో వస్తువులను తయారు చేసే తెలివితేటలు ప్రసాదించబడ్డాయి.
సులైమాన్ ప్రవక్త పశు పక్షాదుల భాషల్ని అర్థం చేసుకోగలిగేవారు. ఈ తండ్రి కొడుకులు ఇరువురికి ఎన్నో విషయాలలో ఇతరులెవరికీ ఇవ్వబడినవి ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఇక్కడ ఇల్ము జ్ఞానం గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పటాన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే దైవ ప్రసాదిత వస్తువులలో ఇల్ము చాలా శ్రేష్టమైనది. ఆయత్ నంబర్ 16. సులైమాను దావూదుకు వారసుడయ్యాడు. అతనిలా అన్నాడు, ఓ ప్రజలారా, మాకు పక్షుల భాష నేర్పబడింది, ఇంకా మాకు ప్రతిదీ ప్రసాదించబడింది. ముమ్మాటికి ఇది స్పష్టమైన దైవానుగ్రహమే. వారసత్వం అంటే ప్రవక్త పదవితో పాటు రాజరికం కూడా వస్తుంది. హజరత్ సులైమాను హజరత్ దావూదు కుమారుడు. దావూద్ గారికి ఇతర కొడుకులున్నప్పటికీ ఈ వారసత్వం వారికి దక్కలేదు. కేవలం సులైమానుకు మాత్రమే ఈ విశిష్ట స్థానం ప్రాప్తించింది. అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే ఈ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అదలా ఉంచితే దైవ ప్రవక్తలు వదిలి వెళ్లే వారసత్వం ఏమై ఉంటుంది అంటే జ్ఞాన సంపదే. వారు వదిలి వెళ్లే సాధన సంపత్తులు సత్కాగా పరిగణించబడతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆ మాటకొస్తే జంతువులన్నింటి భాష ఆయనకు నేర్పబడింది. అయితే పక్షుల భాష గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించబడిందంటే పక్షులు బయటకు వెడలినప్పుడల్లా ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ ఆయనకు నీడ కల్పించేవి. అయితే సులైమాన్ ప్రవక్తకు కేవలం పక్షుల భాష మాత్రమే నేర్పించబడిందని, చీమలు కూడా వాటిలోకి వచ్చేస్తాయని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే వారికి అవసరమైన వల్ల ప్రసాదించబడ్డాయి. ఉదాహరణకు జ్ఞానం, వివేకం, దైవ దౌత్యం, అధికారం, సిరి సంపదలు, మనుషుల, జిన్నాతుల, పక్షుల సైన్యాలు ఇత్యాదివి. ఆయత్ నంబర్ 17. సులైమాను ఎదుట అతని జిన్నాతుల దళం, మనుషుల సైన్యం, పక్షుల గుంపు సమీకరించబడింది. అవన్నీ వేర్వేరుగా వివిధ జట్లుగా మోహరించబడ్డాయి. దైవ ప్రవక్త హజరత్ సులైమాను అలైహిస్సలాం గారి వ్యక్తిత్వం, వైశిష్టం ఇక్కడ చెప్పబడింది. మానవ జాతి చరిత్రలో ఎవరికీ ఇవ్వబడని అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన అధికారం మానవులపైనేగాక జిన్నాతులపై, పశు పక్షాదులపై కూడా సాగింది. తుదకు వాయువు కూడా ఆయనకు లోబరచబడి ఉండేది. హజరత్ సులైమాన్ ఆదేశంపై మనుషుల, జిన్నాతుల, పక్షుల సైన్యాలు ఆయన సమక్షంలో హాజరుపరచబడ్డాయి. ఎక్కడికో వెళ్ళటానికి ఆయన ఈ దళాలన్నిటినీ సమీకరించి ఉంటారు. అంటే మానవ సైన్యాలను, జిన్నాతుల సైన్యాలను, పక్షుల సైన్యాలను వేర్వేరుగా వర్గీకరించి వాటికి నిర్ణీత కార్యక్రమం అప్పగించబడేది. క్రమశిక్షణ గురించి నిర్దేశించబడేది. ఎందుకంటే సైన్యం చాలా పెద్ద సంఖ్యలో ఉండేది. వాటిని వివిధ పంక్తులుగా విభజించకపోతే పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది. అసలు మూలంలో యూజవూన్ అన్న పదం వాడబడింది. దీనికి 2 అర్థాలు కావచ్చు. ఒకటి వర్గీకరణ, అంటే సైన్యంలోని దళాలన్నిటినీ వేర్వేరుగా వర్గీకరించడం జరిగేదన్నమాట. దీనికి మరో అర్థం ఆపపడటం అని కూడా వస్తుంది. సులైమాన్ సైన్యం చాలా పెద్దది. అది అస్తవ్యస్తం కాకుండా ఉండటం కోసం మార్గమధ్యంలో సైన్యాన్ని ఆపి సరిచేయటం జరిగేదని దీని భావం. ఆయత్ నంబర్ 18. చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది, ఓ చీమల్లారా, సులైమాను అతని సైన్యాలు తెలియకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు మీరు మీ పుట్టలలోనికి దూరిపోండి. జంతువులలో కూడా దూరదృష్టి, ప్రమాదాన్ని పసిగట్టే చైతన్యం ఉంటుందనటానికి ఈ వాక్యం ఒక మచ్చు తునక. అయితే ఈ చైతన్యం మనిషితో పోల్చుకుంటే చాలా తక్కువ. మరో ముఖ్య విషయం ఏమిటంటే హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకు ఎంత ఘనత ప్రసాదించబడినప్పటికీ ఆయన అగోచర జ్ఞాని మాత్రం కారు. అందుకే తెలియకుండా సులైమాను సైన్యం నలిపివేస్తుందేమోనన్న కీడును ఆ చీమ శంకించింది. ఇంకొక విషయం, అల్లాహ్ తప్ప మరొకరెవరికి అగోచర జ్ఞానం లేదన్న విశ్వాసం జంతువులకు కూడా ఉంది. మున్ముందు రాబోయే హుద్హుద్ పక్షి సంఘటన ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. 4. హజరత్ సులైమానుకు పక్షులతో పాటు ఇతర జంతువుల భాష కూడా తెలుసు. జిన్నాతు తదితర ప్రాణులను అల్లాహ్ ఆయనకు లోబరిచి ఉంచినట్లే వివిధ జంతువుల, పక్షుల భాషను కూడా ఆయనకు నేర్పాడు. ఆయత్ నంబర్ 19. దాని మాటపై సులైమాను చిరునవ్వును చిందించాడు.
అతనిలా ప్రార్థించసాగాడు. నా ప్రభువు, నువ్వు నాకు, నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకు గాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకివ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో నేర్చుకో. చీమలాంటి చిన్న జంతువు మాటలను సైతం అర్థం చేసుకునే శక్తి తనలో ఉందని తెలియగానే హజ్రత్ సులైమాన్ అలైహిస్సలాం గారిలో దేవుని పట్ల కృతజ్ఞతాభావం ఉప్పొంగింది. అందుకే ఆయన ఈ సందర్భంగా అల్లాహ్ను ప్రార్థిస్తూ తనను ఎల్లప్పుడూ అదుపు ఆజ్ఞల్లో ఉండేట్లు చూడమని కోరారు. నీ దయతో నన్ను నీ సజ్జనులైన దాసులలో చేర్చుకో అన్న అభ్యర్థన గమనించదగినది. స్వర్గం విశ్వాసుల నిలయం. అయితే దేవుని దయ లేకుండా ఎవరూ అందులో ప్రవేశించలేరు. అందుకే హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: తిన్నగా ఉండండి, సత్యానికి సమీపంలో ఉండండి. ఏ వ్యక్తి కూడా కేవలం తన కర్మల ఆధారంగా స్వర్గంలోకి పోలేడన్న విషయాన్ని బాగా తెలుసుకోండి. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడా అంతేనా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అడగ్గా, అవును, అల్లాహ్ నన్ను తన కారుణ్య ఒడిలోకి తీసుకోనంత వరకు నేను కూడా స్వర్గంలోకి వెళ్ళలేను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. ఆయత్ నంబర్ 20. అతను పక్షులను తనిఖీ చేసి, హుద్హుద్ పక్షి, వడ్రంగి పిట్ట నాకు కనిపించటం లేదేమిటి, అది నిజంగానే హాజరు కాలేదా అని అన్నాడు. అంటే అది ఎక్కడికో వెళ్ళిందన్నమాట. ఆయత్ నంబర్ 21. నేను దానిని కఠినంగా శిక్షిస్తాను, లేదా దాన్ని కోసివేస్తాను, లేదా అది నాకు సరైన సంజాయిషీ అన్నా ఇవ్వాలి అని చెప్పాడు. ఆయత్ నంబర్ 22. కొద్దిసేపట్లోనే అది వచ్చి ఇలా విన్నవించుకోసాగింది: మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను సబా జాతికి చెందిన ఒక నిజవార్తను మోసుకు వచ్చాను. అంటే ఆ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాను. సబా అనేది అసలు ఒక వ్యక్తి పేరు. ఈ పేరు మీదే ఒక జాతి ఉండేది, ఒక పట్టణం కూడా ఉండేది. ఇక్కడ దీన్ని పట్టణం అన్న భావంలో తీసుకోవాలి. ఇది సనా, యమన్కు 3 రోజుల ప్రయాణానికి దూరంగా ఉంది. ఆ ప్రాంతం మారబ్ యమన్గా ప్రసిద్ధి చెందింది. ఆయత్ నంబర్ 23. ఆ జాతి వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి అంతో ఇంతో ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే. ఒక స్త్రీ ఒక జాతిని పరిపాలించటం హుద్హుద్ పక్షిని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ కాలంలో స్త్రీలు అన్ని విషయాలలోనూ పురుషులకు సమానంగా పరిగణించబడుతున్నారు. ఒక పురుషుడు రాజ్యాధికారి అయినప్పుడు స్త్రీ ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సిద్ధాంతం ఇస్లామీయ ప్రబోధనలకు విరుద్ధమైనది. కొంతమంది మేధావులు సభారాణి బిల్కీస్ని ఉదాహరిస్తూ స్త్రీ రాజ్యాన్ని పరిపాలించటం ధర్మసమ్మతమేనని వాదిస్తున్నారు. మరి చూడబోతే ఖురాన్ ఒకానొక సంఘటనను ఇక్కడ ప్రస్తావించిందే తప్ప ఆ పరిపాలనను సమర్థించలేదు. వివరాల్లోకి పోతే ఖురాన్, హదీసులు స్త్రీ పరిపాలనకు సుముఖంగా లేవని తెలుస్తుంది. ఆ సింహాసనం పొడవు 80 గజాలని, వెడల్పు 40 గజాలని, ఎత్తు 30 గజాలని అనబడుతోంది. ఆ సింహాసనం ముత్యాలతో, పగడాలతో, వజ్ర వైడూర్యాలతో పొదగబడి ఉండేది. నిజము దేవుడెరుగు. అయితే ఈ కథనంలో అతిశయోక్తి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే యమన్ దేశంలో శిథిలావస్థలో ఉన్న ఆ స్త్రీ బిల్కీస్ రాజప్రాసాదంలో అంత ఎత్తైన సింహాసనం ఉండే అవకాశం లేదు. ఆయత్ నంబర్ 24. అయితే ఆమె ప్రజలు కూడా అల్లాహ్ను వదిలి సూర్యునికి ప్రణమిల్లటం నేను గమనించాను. శైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి వాళ్లను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతున్నారు. ఆ పక్షి వ్యక్తపరిచిన మనోభావాన్ని బట్టి 2 విషయాలు ఇక్కడ విదితమవుతున్నాయి. ఒకటి, మీకు సైతం తెలియని ఒక విషయాన్ని నేను కనుగొన్నానని ఆ పక్షి చెప్పిందంటే దైవ ప్రవక్త అలైహిముస్సలాంలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదు. 2, పక్షులకు దేవుని ఏకత్వం, తౌహీద్ గురించిన స్పృహ ఉంటుంది. అందుకే బిల్కీస్ జాతివారు అల్లాహ్ను వదిలి సూర్యునికి ప్రణమిల్లటం పట్ల ఆ వడ్రంగి పిట్ట ఆశ్చర్యపడింది. పైగా శైతాన్ సూర్యపూజను మంచి పనిగా వారికి చూపిస్తున్నట్లు అభిప్రాయపడింది. ఆయత్ నంబర్ 25. ఆకాశాలలోనూ భూమిలోనూ నిక్షిప్తమై ఉన్న వస్తువులను వెలికి తీసేవాడు, మీరు గోప్యంగా ఉంచే, బహిర్గతం చేసే విషయాలన్నీ తెలిసినవాడైన అల్లాహ్కు వారు సాష్టాంగ పడాల్సింది. కానీ వారలా చేయటం లేదు. మరి నిజానికి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మొక్కల్ని మొలకెత్తించేవాడు,
ఖనిజ సంపదలను, చమురు నిల్వలను మానవ జాతి కోసం సమకూర్చేవాడు అల్లాహే. కబ్వున్ అంటే నిక్షిప్తమై ఉన్నది అని అర్థం. అల్లాహ్కు సాష్టాంగ పడకుండా ఉండటాన్ని కూడా షైతాన్ వారికి సముచితమైన పనిగా చేసి చూపించాడు. సాష్టాంగ ప్రణామం కేవలం అల్లాహ్కు మాత్రమే శోభిస్తుందన్న సంగతి వారికి అర్థం కాలేదు. ఆయత్ నంబర్ 26. అల్లాహ్, ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే మహోన్నతమైన సింహాసనానికి అధిపతి. వాస్తవానికి అల్లాహ్ సృష్టిలోని ప్రతి వస్తువుకు అధిపతి. కానీ పై ఆయతులో మహోన్నతమైన సింహాసనానికి అధిపతి అని మాత్రమే చెప్పటంలోని ఔచిత్యం ఏమిటంటే, ఆయన సింహాసనం విశ్వంలోని వస్తువులన్నిటికంటే పెద్దది. దాని గురించి చెబితే ఇక సృష్టిలోని ఇతర వస్తువులన్నిటి గురించి చెప్పినట్లుగానే భావింపబడుతుంది. మరో కారణం ఏమిటంటే, సభారాణి సింహాసనం ఎంతో గొప్పదైనప్పటికీ విశ్వప్రభువు సింహాసనం ముందు దానికి పూచిక పుల్లంత కూడా విలువలేదు. అది తెలియజేయటమే పై వాక్యం ఉద్దేశం. హుద్హుద్ పక్షి ఒకవైపు బిల్కీస్ వైభవాన్ని చాటి చెబుతూనే ఆమె తన జనులతో సహా సూర్యుణ్ణి పూజించటం పట్ల ఆశ్చర్యాన్ని ప్రకటించింది. దేవుని ఏకత్వాన్ని, ఆయన ఉపకారాలను స్మరించింది. అందుకే హదీసులు ఇలా చెప్పబడింది: 4 జంతువులను చంపకండి, చీమను, తేనెటీగను, హుద్హుద్, వడ్రంగి పిట్టను, సుర్దును. సుర్దనే జంతువు తల పెద్దగా, పొట్ట తెల్లగా, వీపు పచ్చగా ఉంటుంది. అది చిన్న చిన్న పక్షులను వేటాడి తింటుంది. ఆయత్ నంబర్ 27. సులైమాన్ ఇలా అన్నాడు: సరే, నువ్వు నిజం చెబుతున్నావో లేక అబద్ధం చెబుతున్నావో మేము చూస్తాము. ఆయత్ నంబర్ 28. నా ఈ ఉత్తరాన్ని తీసుకుపోయి వారి వద్ద పడవేయి. వారి దగ్గర నుంచి తొలగిపోయి వారే విధంగా స్పందిస్తారో చూడు. అంటే నువ్వు ఆ ఉత్తరాన్ని ఆమె ఉండే ఏకాంత ప్రదేశంలో పడవేసి వెంటనే ఆమెకు దూరంగా జరుగు. ఆ తర్వాత ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించు. ఆయత్ నంబర్ 29. ఆమె రాణి ఇలా చెప్పింది: సభాసదులారా, నా వద్ద గౌరవప్రదమైన ఒక ఉత్తరం వేయబడింది. ఆయత్ నంబర్ 30. ఇది సులైమాను దగ్గర నుంచి వచ్చింది. ఇది అపార కరుణామయుడు, పరమ కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం అయిందంటూ చదవసాగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.